ఈ సంవిధాన్ అనుకుంటేనే మన భారతదేశం ముందుకెళ్తుంది. అమృతకాల లక్ష్యాలు సూపర్ పవర్ అవుతాం. ఇక ఆర్థిక భద్రతకు చిహ్నంగా భావించే బంగారం కొనాలా వద్దా అనే డైలమా ఉంది. ఎంజీరావు గారు, మనం చూసాం ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పుడు బంగారం ధర పెరిగింది. ఉద్రిక్తతలు సడలిన వెంటనే ఇప్పుడు తగ్గుతున్న పరిస్థితి. అయినా కూడా ఒక డైలమా, కొనాలా వద్దా అని చెప్పి. సో 2 times 1 lakh రీచ్ అయింది, తర్వాత ఇప్పుడు తగ్గుతూ ఉంది. సో ఏంటి, బంగారం కొనమంటారా వద్దంటారా? వచ్చే 6 నెలల్లో బంగారం ధర ఎంత ఉండొచ్చు? కొంతమంది అంటూ ఉన్నారు ఇంకా తగ్గుతుంది అని చెప్పి, కొంతమంది అంటూ ఉన్నారు 2 లక్షలకు చేరుతుంది తులం బంగారం అని చెప్పేసి. మీ ప్రిడిక్షన్ ఏంటి? అసలు ఇప్పుడు బంగారం అనేది గత 2 రోజుల్లో చూసుకుంటే తగ్గుతుంది, మళ్ళీ 1,00,000 దిగువకు వచ్చింది. అబ్బా ఇంకా బంగారం తగ్గిపోద్ది అనుకుంటున్నారు. కానీ బంగారం రేటు అనేది, అంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్లో ఒక కరెన్సీగా కూడా ఉంటుంది. ప్రపంచంలో డాలర్ ఉన్నా, యువాన్ ఉన్నా, అక్కడ స్టెర్లింగ్ ఉన్నా, పౌండ్ ఉన్నా, ఒక రూపాయి ఉన్నా, ఇవన్నీ అంతర్జాతీయంగా పేరు మూసిన ఒక కరెన్సీలు అనమాట. వీటికి విలువ తగ్గిపోతుంది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో అస్థిర పరిస్థితులు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. ప్రపంచంలో అక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నడుస్తుంది. ఈ యుద్ధాల వల్ల ఏం జరుగుతుందంటే అంతర్జాతీయంగా ఆర్థిక భద్రత కరెన్సీల వల్ల ఉండదు. కరెన్సీ అనేది విలువ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఈ బంగారం అనేది విలువ పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే డాలర్కి ఈక్వల్గా ఇప్పుడు బంగారం ఎక్కువైంది. అందుకని అంతర్జాతీయంగా రీసెంట్ సర్వే ఏంటంటే, అంతర్జాతీయ దేశాల కేంద్ర బ్యాంకులు ఉంటాయి. భారతదేశంలో భారత కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ, ఓకే, అమెరికన్ బ్యాంక్ ఒకటి ఉంటుంది, అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అనేది. చైనాకి చైనీస్ బ్యాంక్ ఉంటుంది. ప్రతి దేశానికి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఈ సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ని పోగు చేస్తున్నాయి, గోల్డ్ని నిల్వ చేస్తున్నాయి. కాబట్టి అంతర్జాతీయంగా గోల్డ్ కొరత ఏర్పడి గోల్డ్ ధర పెరిగిపోతుంది. అది మెయిన్ అనమాట. ఆ రీజన్ వల్లే 1,00,000 దాటింది. ఒకసారి నేనే ప్రెడిక్ట్ చేశాను ఈ విషయాన్ని. 1,00,000 దాటిపోయింది, ఓకేనా. ఇప్పుడు అమెరికా దగ్గర 8,000 టన్నులు, 8,500 టన్నులు టాప్ మోస్ట్ అన్నాయి. చైనా దగ్గర 2,200 టన్నుల దాకా. ఇండియా దగ్గర 8వ ప్లేస్లో ఉంది, 879 టన్నుల బంగారం ఉంది. ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ పోగేస్తుంది. ఎందుకంటే డాలర్ నమ్ముకోలేము, అక్కడ చైనా దేన్ని నమ్ముకోలేము, పోగేసేస్తుంది. ముఖ్యంగా చైనా వల్ల ఈ బంగారం ధర పెరిగింది. చైనా ఏం చేస్తుందంటే డబ్బులు చాలా ఎక్కువ, దాని ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వరల్డ్స్ టాపెస్ట్ అనమాట. ఆ డబ్బులు ఉపయోగించి గోల్డ్ ఎక్కువ పోగు చేస్తుంది. ఎందుకంటే అమెరికా గోల్డ్ ద్వారా ప్రపంచాన్ని నియంత్రిస్తుంది అనమాట, డాలర్ విలువ పెంచుకుని. కాబట్టి చైనా యువాన్కి పెంపొందించడానికి గోల్డ్ని ఈక్వల్గా చేస్తుంది. రీసెంట్గా ఎందుకు 2 రోజుల్లో బంగారం తగ్గింది అంటే, నేను ఇది చెప్పిన తర్వాత 6 నెలల్లో బంగారం రేట్ ఎలా ఉండబోతుందో చెప్తున్నాను అనమాట. ఈ చైనా రీసెంట్గా షాంఘాయ్లో ఒక గోల్డ్ ట్రేడింగ్ను ఒకటి ఓపెన్ చేసిందనమాట. తర్వాత హాంకాంగ్లో ఒకటి ఓపెన్ చేసి గోల్డ్ వాంటని ప్రపంచానికి గోల్డ్ సప్లై ఎక్కువ చేసిందనమాట. కొంచెం రేట్లు తగ్గినాయి. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, ఇలా ట్రై చేసి గోల్డ్ ఇంకా ఒక 1,000 టన్నుల దాకా పోగు చేస్తానమాట. పోగు చేస్తే అంతర్జాతీయంగా ఉన్న గోల్డ్ కొరత ఏర్పడుతుంది. గోల్డ్ మైనింగ్ వచ్చే దేశాల నుంచి గోల్డ్ కొనేద్దాం అనమాట. దాని దగ్గర డబ్బులు ఎక్కువ. ఎందుకంటే సుమారు ఒక $4 ట్రిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇండియా దగ్గర 0.6 బిలియన్ ట్రిలియన్ డాలర్సే. కాబట్టి ఆ గోల్డ్ ఎక్కువ కొనేద్దాం అంటే చైనా తీవ్రమైన కొరత క్రియేట్ చేస్తుంది. అమెరికా కూడా పోగొట్టి పడుతుంది. ప్రపంచంలో ఒక 100 సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ని పోగేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఏంటి, వచ్చే 6 నెలల్లో బంగారం రేటు ఎలా ఉండబోతుందంటే 1,00,000 కాదండి. ఈ సంవత్సరం 2025 డిసెంబర్ నాటికి ప్రపంచంలో గోల్డ్ ధర 1,50,000 దాటబోతుంది. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకులు దాని మీద పడ్డాయి. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ తీసుకురావాలంటే బ్రిక్స్ దేశాల్లో గోల్డ్ని పోగేస్తాయి సెంట్రల్ బ్యాంకులు. ఎందుకంటే అది మనకే ఆర్థిక భద్రత ఎలాగో మనం కూడా ఆర్థిక భద్రత రూపాయల్లో పెట్టామని రూపాయి విలువ పోవచ్చు ఏదైనా. అందుకేనండి అమ్మాయిలకి గట్ట మనం భారతీయులు ఏం చేస్తాం, భారతీయులకి ఈ గోల్డ్ విలువ ఎక్కువ తెలుసు, ఓకేనా. ఇది తెచ్చి చక్కగా ఇప్పుడు పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ భారత స్త్రీల దగ్గర బంగారం ఉందంటే ఎంత ఉంటుందో చూసుకోండి. ఈ ఆషాఢ మాసం వస్తే గోల్డ్ ఎలా కొంటారు. ఈ ఆర్థిక భద్రతకి మనం బంగారం చిహ్నంగా చూస్తున్నట్టే మన సంస్కృతిలోనే ఉంది. ప్రపంచ కేంద్ర బ్యాంకులు కూడా గోల్డ్ని ఆర్థిక భద్రత పరంగా చూస్తున్నాయి. దేశాలు కొనేస్తున్నాయి, మనకంటే ఎక్కువ పోటీ పడుతున్నాయి ఇప్పుడు. ఆ విధంగా భారతదేశం కూడా గత 6 నెలల్లో ఎన్నో టన్నుల బంగారం కొందో. మన్మోహన్ సింగ్ తాకట్టు పెట్టాక ఎన్ని 100 టన్నుల బంగారం మనం కొనుక్కొచ్చాం ఈరోజు. ఎందుకంటే సెంట్రల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంకులో పెడుతున్నాం ముంబైలో. సో వచ్చే 6 నెలల వ్యవధిలో ఈ సంవత్సరానికి ఎండింగ్కి అన్ని కేంద్ర బ్యాంకులు బంగారం కొంటాయి. కాబట్టి బంగారం కొరత ఏర్పడి బంగారం రేటు పెరుగుతుంది. అందువల్ల ఈ సంవత్సరం ఎండింగ్కి 100% గోల్డ్ రేటు పెరుగుతుంది, 1,50,000 పెరుగుతుంది. 2 రోజులు చూడకండి. కాబట్టి కొనవలసి ఉంటే ఇదే టైం కొనడం, అమ్ముకోకుండా లోపల పెట్టుకోవాలి, కొనుక్కుని లోపల పెట్టుకోవడమే. గోల్డ్ రేటు తగ్గడం అనేది జరగదు. అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి 1,50,000 చేరుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. 2 ఈ యుద్ధాలు ఇంకా కొరత ఏర్పడింది అనుకోండి, ఇంకా బంగారం రేటు ఇంకా పెరిగే అవకాశం ఉంది. 2 లక్షలకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.
కాబట్టి బంగారం అంటే అంతర్జాతీయ సంబంధాలని, ఈ ఆర్థిక వ్యవహారాలని, ప్రపంచీకరణ యొక్క ట్రెండ్ ఎలా ఉందో చూసి, ఈ చైనా యొక్క మనస్తత్వం, అమెరికా మనస్తత్వం ఎలా ఉంది, కేంద్ర బ్యాంకులు ఎలా ఉంది, ఈ ట్రేడ్ వారు, టారిఫ్స్ ఎలా ఉంది, గోల్డ్ మైనింగ్ కొరత ఏర్పడుతుంది, కొన్ని దేశాలు బయటకు రావండి అవి. ఇవన్నీ గమనిస్తే ఈ రేటుని ప్రిడిక్ట్ చేయాలి, అంత ఈజీ కాదండి. అందువల్ల గోల్డ్ రేట్ అనేది ఈ సంవత్సరానికి మీకు 1,50,000 పెరుగుతుంది. 2 లక్షలు దాటిన ఆశ్చర్యం లేదు, యుద్ధాలు ఎక్కువ అవుతాయి. సో డీడాలరైజేషన్ చేయడానికి బ్రిక్స్ కరెన్సీలు, బ్రిక్స్ దేశాలు ఎదుర్కొన్న ఒకే ఒక సాధనం బంగారం పోగేయడం. అందుకే ట్రంప్ అక్కడ ఇంకా బంగారం కొందామా, 8,000 టన్నులు ఉంది అక్కడ. మిగిలిన దేశాలు 10 టాప్ 10 దేశాలు కలిపితే ఎంతో అంత ఉంటుంది బంగారం ఇది అమెరికాలో. కానీ ఇండియాలో ఈ దేశాలన్నీ బంగారం వెనకపడడం వల్ల, ముఖ్యంగా చైనా దాని వెనకపడి కొనేసి లోపల పెట్టుకుంటుంది. చైనాతో అమెరికాతో పోటీ పడ్డానికి ఇండియా కూడా పోటీ పడుతుంది, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు. కాబట్టి గోల్డ్ కొరత ఏర్పడుతుంది, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది వచ్చే 6 నెలల వ్యవధిలో. రైట్. ఇక చివరిగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్, మాజీ ప్రధాని, మన తెలుగువాడు, 17 భాషల్ని అనర్గళంగా మాట్లాడే మహానేత పివి నరసింహారావు గారు. ఇవాళ ఆయన జయంతి, ఎక్కడా కూడా హడావిడి లేదు. ఎందుకు మర్చిపోయామండి మనం పివి గారిని? ఎస్ అండి, బహుభాషా కోవిదుడు, పాలీగాడ్. అదేవిధంగా ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, వర్సటైల్ పర్సనాలిటీ, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్